కోడిగుడ్డు పులుసండి. చూస్తుంటే కలర్‌ఫుల్‌గా నోరూరిపోతుంది గదా! వేడి వేడి అన్నంలో ఒక గుడ్డు, కొంచెం పులుసు వేసుకొని, మంచిగా కలుపుకొని, కోడిగుడ్డు ముక్కను తుంపుకొని తింటుంటే పుల్ల కారం కారంగా, తీయ తీయగా సూపరుందనుకోండి. ఇప్పుడు 5 గుడ్లు, 4 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి తీసుకున్నాము. ఒక కప్పు బెల్లం కూడా తీసుకోవాలి. మిర్చిని పొడవుగా, మిగిలినవన్నీ చిన్న చిన్నగా చాప్ చేసుకున్నాక, నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టుకుందాము. ఇప్పుడు గుడ్లు కూడా ఉడకబెట్టేసుకుందామండి. ఇలాగ ఉడకబెట్టుకున్నాక టూత్ పిక్‌తో అన్నిటికీ ఇలాగా హోల్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, కొంచెం ఇంగువ, కరివేపాకు, ఉల్లిపాయ, మిర్చి కూడా వేసేసుకున్నాక టాస్ చేసుకుని చిటికెడు పసుపు వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూను ఉప్పు వేసుకున్నాక మూత పెట్టేసుకుని ఉల్లిపాయలని మగ్గించుకుందాము. ఉల్లిపాయలు అనేవి మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనము టమాటాలు కూడా వేసేసుకుని కొంచెం సేపు మగ్గించుకుందాము. టమాటాలు మగ్గిపోయినాయండి. ఈ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాక కోడిగుడ్లు కూడా వేసేసుకుని గరిటె పెట్టకుండా చేత్తోనే కుతుపుకోవాలండి. కింద నుంచి ఆనియన్స్ మొత్తము కోడిగుడ్ల పైకి వచ్చేలాగా చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో కోడిగుడ్లు బాగా మగ్గినాక చింతపండు జ్యూస్ ముందే బౌల్లో తీసి పెట్టుకుని అది పోసేసుకోవాలి మొత్తం గుడ్లలో. ఇప్పుడు మూత పెట్టేసుకుని కుతకుతలు ఆడేంత వరకు గుడ్లని బాగా ఉడికించుకుని 1 కప్పు బెల్లం వేసుకుని 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, పులుసు ఎంత చిక్కగా, స్పైసీగా, తీతీగా, కారం కారంగా గుడ్లకి బాగా పట్టేసి రుచి అమోఘంగా ఉంటుందండి. చివర్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చూడ్డానికి అందంగా, తినడానికి రుచిగా కూడా ఉంటుంది. కోడిగుడ్ల పులుసులో ప్రోటీన్లు, విటమిన్ ఏ, ఈ, కే, బి2తో పాటు హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలాంటి డెలిషియస్ రెసిపీస్ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మౌనీస్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా ఈ రెసిపీకి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.